చికెన్‌ను దేవాలయంలో ప్రసాదంగా ఇస్తారు. కేరళలోని బాదాయికావు దేవాలయం కన్నూర్ జిల్లాలోని మాదాయి ప్రాంతంలో కొలువై ఉంది. ఇది ఉత్తర మలబార్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన భద్రకాళి క్షేత్రం. అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవిగా ఆదిశక్తి స్వరూపంగా పూజిస్తారు. దారికాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత దేవి ఇక్కడ కొలువుదీరిందని ఆలయ పురాణం చెబుతోంది. వామాచారం, ఇతర దుష్కార్యాలు చేసేవారిని ఈ మాత శిక్షిస్తుంది. ఈ ఆలయంలో 350 రూపాయలకు శత్రు సంహార పూజ జరిపిస్తారు. ఈ ఆలయంలో భక్తులకు చికెన్ అలాగే వెజ్ తినేవారికి పాయసం ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి అమ్మవారి చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని దర్శనమిస్తుంది. బెల్లం పాయసం పూజ, పుష్పాంజలి, త్రికాల రక్త పుష్పాంజలి, శత్రు సంహార పూజ, నిర్మల పూజ, సర్వతాళి పూజ ఈ ఆలయంలో జరుగుతాయి. రాత్రి 8 గంటల తర్వాత ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారు సంచరిస్తుందని ప్రతీతి. ఈ సమయంలో భక్తులకు అమ్మవారి దర్శనం లభించదు.